హాయ్ వ్యూయర్స్, టుడే వచ్చేసి మెంతికూర టమాటా ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. వీటి కోసం ముందుగా టమాటాలు 3, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, ఓ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. మెంతికూరని నేను 3 కట్టలు తీసుకున్నాను. వీటిని నేను రెమ్మల కింద తీయట్లేదు, కాడల పలంగానే వేసుకుంటున్నాను. కాడలు ఉంచేస్తే వేసుకుంటేనే కర్రీ చాలా బాగుంటుంది. అలానే వీటిని 3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి, ఇసుక లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలా 3 సార్లు కడుక్కున్న తర్వాత మళ్ళీ అదే వాటర్లో ఉంచి మెల్లిగా తీసి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎలా కట్ చేస్తానో ఒకసారి చూడండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ 3 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి, చిల్లీస్ 3 కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే టమాటోస్ కూడా, అలాగే చింతపండు గుజ్జు కూడా చక్కగా నానిపోయింది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నేనైతే నువ్వుల నూనె వేస్తున్నాను. అలానే ఫస్ట్ అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఆల్రెడీ వేసుకున్నాం కదా, దానిలోనే 3 పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి వేయించుకుంటున్నాను. అలానే ఆనియన్స్ త్వరగా వేయించుకోవాలి అంటే ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను క్రిస్టల్ సాల్ట్ మాత్రం వాడుతున్నాను. మీకు కావాలనుకుంటే నార్మల్ సాల్ట్ కూడా వాడుకోండి. నేను మాత్రం క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని వేసేసుకుందాం. ఇప్పుడు మనం మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కలిగి పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న మిశ్రమం అంతా కూడా వేగిపోయిందండి. ఇప్పుడు 1.5 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని మూత పెట్టాలి. ఇప్పుడు మగ్గిపోయిందండి ఉల్లిపాయ ముక్కలు అవిని. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లో చింతపండు గుజ్జు వేసేసుకుందాం. మొత్తం ఇలా ఒక 2-3 టైమ్స్ మనం గుజ్జు అంతా వేసుకున్న తర్వాత కలియబెట్టుకొని కాసేపు మూత పెట్టుకొని దగ్గరికి అయ్యే వరకు చూసుకుందాం. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేస్తున్నాను. ఇందులో చింతపండు టమాటో కలిపిన దాంట్లో బెల్లం వేస్తే చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నాకు ఇష్టం కాబట్టి, మాకు అలవాటు కాబట్టి నేనైతే వేస్తున్నాను. చిన్నదంటే చిన్న ముక్క వేసుకోవాలి. నేను చెప్పిన ఈ పద్ధతిలో మొత్తం అంతా చేస్తే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మొత్తం అంతా మగ్గిపోయింది, దగ్గరగా అయిపోయింది కదా. ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. మొత్తం ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇంకా ఆపేయడమే. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఎవరైనా సరే ఆహా అనిపించేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ like, share, subscribe and hit the bell icon. Thank you.